మా విజ్ఞప్తి ఒకటి, మీ అందరి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ రైజింగ్ ఎదుగుతున్న ఈ తెలంగాణని అభివృద్ధి పథం నడపడానికి ఇంకా మీ తోడ్పాటు కోరుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీ యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఒక సంవత్సరంలో 55,000 ఉద్యోగాల కల్పన, అప్పుల రాష్ట్రంగా అధికారానికి వచ్చినప్పుడు తీసుకున్న ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పైన అప్పులున్నా వాటిని తీరుస్తూ సంవత్సరానికి 65,000 కోట్ల మిత్తులు కడుతూనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఇటు వరి ధాన్యానికి ఇస్తున్న 500 బోనస్ కానీ, ఉచిత బస్సు ప్రయాణాలు కానీ, 10 లక్షల రూపాయల జీవిత వైద్య సదుపాయాల కొరకు కార్పొరేట్ వైద్యం కల్పిస్తూనే పేదలకి ఇందిరమ్మ గృహాలు ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు కల్పిస్తూ ఇచ్చిన ప్రతి 6 గ్యారంటీలని అమలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులున్న ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశించమని కోరుతూ, ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని జీర్ణించుకోలేక ఇవాళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి 6 మోసాలు అని అంటూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలలో బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నా 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలే, ఎంఎస్పీని డబుల్ చేయలే, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా తెలంగాణ వ్యతిరేకించి తెలంగాణ అభివృద్ధి కొరకై ఎలాంటి నిధులు తేకున్నా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఎలాంటి నిధులు లేకుండా నిన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చి 11 మహీనే క్యా కియా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 11 సంవత్సరాలు మీరు ఏం చేసినారు? ముఖ్యంగా తెలంగాణకి ఏం నిధులు తీసుకొచ్చినారు? ఏ బీజేపీ రాష్ట్రాలు దేశంలో పనిచేయనంతగా ఉద్యోగ కల్పన, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అబద్ధాలతోటి ప్రజల మనసులు మరిచే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇవాళ హరీష్ రావు గారి యొక్క ప్రజెంటేషన్ కానీ, నిన్న బీజేపీ అంటే బీజేపీ పార్టీ అడిగిందే హరీష్ రావు అడుగుతాడు, బీఆర్ఎస్ అడుగుతుంది, బీఆర్ఎస్ మాట్లాడిందే బీజేపీ మాట్లాడుతూ ఉంది. ఇద్దరు దొందుకు దొందై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో మీరు కూల్చి అటు సబర్మతి నదిని బాగు చేస్తారు, కానీ మూసీ నది పర్యవేక్షించడానికి లేక మూసీ నది యొక్క ప్రక్షాళనకి మాత్రం బీజేపీ పార్టీ ఎలాంటి పథకాలు రచించలే. నిన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు మిత్రులు మా కార్పొరేట్ గారు అడిగినట్టుగా ఎన్ని నిధులు తీసుకొచ్చినారు మీరు? నడ్డా గారు తెలంగాణకు తీసుకొచ్చిన నిధులు ఏంటి? లేక హైదరాబాద్ నగరానికి కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు 6 సంవత్సరాల నుంచి, ఏమి తీసుకొచ్చినారు ఇప్పటిదాకా? సాక్షులు వేసుకొని